ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితం ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటమి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డికి ఓటర్ల సాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల తర్వాత కేరెడ్డి సామాజిక మాధ్యమాల్లో కాస్త యాక్టివ్గా ఉంటున్నారు. తాజాగా కేతిరెడ్డి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడుతూ ఉన్నారు. హామీలను అమలు చేసేందుకు కొత్త ప్రభుత్వానికి ఏడాది చివరి వరకు ప్రతి ఒక్కరూ వేచి చూడాలని కేతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్ విషయం తెలిసిందే. కేతిరెడ్డి వ్యాఖ్యలు వైసీపీ హాట్ టాపిక్గా అయింది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆ పార్టీకి చెందిన కీలక నేత కూటమి పార్టీకి సమయం ఇవ్వాలని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను ఇరుకున పడేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం రంగంలోకి దిగుతున్నారట కేతిరెడ్డి గారు. దీంతో తొందరలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారట కేతిరెడ్డి గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రజలకు విలువనిచ్చే విధంగా ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో అనుభవం లేకపోయినా గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న తరుణం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.